కొత్తగా పెళ్ళైన ఆడపిల్లల్ని అత్తవారింటికి పంపించేటప్పుడు అంటే కాపురానికి పంపించేటప్పుడు పెట్టే సారెలో ముఖ్యంగా ఆంధ్రాలో అయితే చలిమిడి పెట్టే సాంప్రదాయం ఉందండి. అలాగే సంవత్సరానికి ఒకసారి కడుపు చలవ అని చెప్పేసి ఈ చలిమిడిని తయారు చేసి పెడుతూ ఉంటారనమాట. నేను కూడా రీసెంట్గా ఒక 5 కిలోల చలిమిడి తయారు చేశాను అనమాట. దీనికోసం 4 కిలోల బియ్యాన్ని రాత్రంతా నానబెట్టేసి కడిగి ఆరిపోసేసి ఒక గంట ఆరిన తర్వాత మిక్సీ పెట్టుకుంటూ జల్లించుకుంటూ పిండిని తయారు చేసుకున్న తర్వాత 4 కిలోల బియ్యానికి 2.5 కిలోల బెల్లము, ఒక అరకిలో పంచదార అయితే కరెక్ట్గా సరిపోయిందండి నాకు. వేసేసుకొని చక్కగా మన అరిసెలు పాకం పట్టినట్టుగా మెల్లగా లో ఫ్లేమ్లో చక్కగా పాకం పట్టేసుకోవాలి. అది అలా పాకం అవుతూ ఉంటుంది. పక్కన స్టవ్ మీద ఒక 2-3 ఎండు కొబ్బరి చిప్పల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుని ఈ కొబ్బరి ముక్కల్ని లో ఫ్లేమ్లో కొంచెం ఎర్రబడేంత వరకు వేయించుకుని తర్వాత జీడిపప్పు పలుకులను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ టైంలో మీకు కావాలంటే బాదం పలుకులు, బాదం కట్ చేసిన ముక్కలు, అలాగే కిస్మిస్లు అన్నీ కూడా వేసుకోవచ్చు. అలాగే గసగసాలు కూడా వేసుకోవచ్చు అనమాట. ఈసారి నేను ఈ రెండింటితోనే చేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు మంచి సువాసన వస్తుంది వేగుతుంటే. ఆ టైంలో మనం ఆపేసుకుని స్టవ్ ఇవి కూడా రెడీగా పెట్టేసుకోవాలన్నమాట. ఇవి రెడీగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పాకము ఒకసారి చూసుకోవాలండి. ఏదైనా ఒక ప్లేట్లో కొంచెం వాటర్ పోసుకుని ఈ పాకం కొంచెం తీసి దానిలో వేస్తే మనకి ఇలా కలిపినప్పుడు దగ్గర పడాలన్నమాట, ముద్దలాగా రావాలి. మరీ గట్టి పాకం అవసరం లేదు, అరిసెల పాకంలాగా కాకుండా కొంచెం తక్కువగా అనమాట. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిలో మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసుకుని మనం జల్లించి గట్టిగా అదింపెట్టుకున్న ఈ బియ్య పిండిని కొంచెం ఎవరో ఒకళ్ళు వేస్తుంటే మనం కలుపుతూ ఉండాలన్నమాట, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా వేసేస్తూ కలిపేస్తూ మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు ముక్కలు అన్నీ వేసేసి కలిపేస్తే ఆంధ్ర స్పెషల్ సారె చలిమిడి తయారైపోయినట్టేనండి. ఆల్రెడీ మన ఛానల్లో క్లియర్గా డీటెయిల్డ్గా చేసి చూపించాను. ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.